ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలామంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మందిరం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేసిండ్రు.